పెసర్ల కిచిడి. వావ్, పెసర్ల కిచిడి. సో కొంచెం ఇంకా ఏమైనా వెజ్జీస్ ఏమైనా యాడ్ చేస్తుంటావు, సస్పెన్స్ అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా నువ్వు ఏదైనా కిచిడి అలా అంటే రైస్ బాయిల్ చేసి తీసుకొచ్చేసావు, బట్ ఇవాళ నానబెట్టి తీసుకొచ్చావు అండ్ పెసర్లు కూడా చక్కగా నానబెట్టేసావు అనమాట. పర్ఫెక్ట్. కొన్ని మన సౌత్ ఇండియన్ స్పైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసి సో ప్యాన్లో చేసేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఒక స్పూన్, కొంచెం నెయ్యి. సో జస్ట్ మనం ఏంటంటే రోస్ట్ లాగా చేసుకుంటాం. అవును. సో కిచిడి, సో చాలా కాంబినేషన్స్ యూస్ చేసాము అండ్ ఈ కాంబినేషన్లో స్పెషాలిటీ ఏమిటి? సో ఇందులో ఏంటంటే మనము పెసరపప్పు గ్రీన్ గ్రామ్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో డిఫరెంట్ అనమాట, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ అండ్ వెరీ ప్రోటీనిషియస్ కిచిడి అనమాట. ఎస్, అవును. ఓకే, సో నెయ్యి కరిగిపోయింది. నెక్స్ట్ ముందుగా కొంచెం జీలకర్ర, ఇందులోనే కొన్ని ధనియాలు కూడా. ఓకే, అలాగే ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము, పర్ఫెక్ట్గా వేయించుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకా మనం నార్మల్ ప్రాసెస్ పోపు పెట్టి సో కుక్కర్లో చేసేద్దాం. కుక్కర్లో చేసేద్దాం. పర్ఫెక్ట్. కొంచెం నెయ్యి. సో నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే చక్కగా కమ్మదనం అనేది మన కిచిడిలో తెలుస్తుంది. ఓకే, సో చక్కగా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేద్దాం, ఇంకొక స్పూన్. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా, ఇందులోనే నానబెట్టిన పెసర్లు. ఓకే, ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పౌడర్ వేసేద్దాం. మంచి అరోమా యాక్చువల్లీ. స్పైసెస్ కూడా, ఇంకా సాల్ట్. సో కొంచెం ఎక్కువ పడుతుంది, మనం రైస్ వేసుకుంటాం, మళ్ళీ వేసుకుందాం. ఆ తర్వాత కారం కొంచెం, నెక్స్ట్ కొంచెం పసుపు కూడా. ఇందులోనే నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా. సో కొద్దిగా వాటర్, ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్. అవును. సో వాటర్ వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసేసి మనం క్లోజ్ చేసేద్దాం కుక్కర్ని.
చూడొచ్చు చాలా వరకు ఎక్కువ కుక్కర్ ప్రిఫర్ చేస్తుంటారు, చాలా త్వరగా అయిపోతుంది అన్ని అని. సో ఈ కాంబినేషన్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. బట్ బ్రౌన్ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో మనం ఎవ్రీడే వచ్చేసి 100 grams అంటే కుక్డ్ బ్రౌన్ రైస్ వచ్చేసి మనం ఎవ్రీడే 100 grams వరకు తీసుకోవచ్చు. ఒకవేళ అంటే బోత్ మీల్స్ అంటే లంచ్ అండ్ డిన్నర్లో కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు 150 grams వరకు ప్రిఫర్ చేయొచ్చు. సో చేంజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి మిల్లెట్స్ అండ్ ఒకసారి బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది, చక్కగా విజిల్స్ వచ్చాయి. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఆ నెయ్యి వేసి ఆ కమ్మదనమే వేరు కదా అసలు యాక్చువల్లీ. అండ్ చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ ఎవరైనా కొంతమంది బ్రౌన్ రైస్ అంత ఇష్టంగా తినరంట, అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా డిఫరెంట్గా చేయొచ్చు. మరి రెండు అంటే ఫైబర్ రిచే కాబట్టి ఎక్కువ ఫైబర్ రిచ్ తీసుకుంటే మంచిదా, లేకపోతే ఎక్కువ డైజెషన్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, లేకపోతే ఇంకా మంచిగా డైజెస్ట్ అవుతుందా ఏంటి? సో ఇది మనం ఈక్వల్ ప్రొపోర్షన్లో తీసుకున్నాం కాబట్టి ఇది ఏం కాదు. బట్ కొంతమంది ఏంటంటే ప్రతి మీల్స్లో అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్ కూడా ఫైబర్ ఫుడ్. సో ఇలా ఫైబర్ ఎక్సెస్ అయిపోతే కూడా మనకు డయేరియా అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా లాస్ అవుతుంది. అలానే అసలు ఫైబర్ తీసుకోకుండా ఉంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. సో పర్సన్కి వాళ్ళ బాడీ వెయిట్ అండ్ BMI బట్టి ఇంత ఫైబర్ తీసుకోవాలి అని ఉంటుంది. సో అది తప్పకుండా మీట్ అవ్వాలి. అండ్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో అండ్ డయాబెటిక్ పేషెంట్స్, వెయిట్ లాస్కి ప్లాన్ చేసిన వాళ్ళు ఫైబర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే డేలో వాళ్ళు ప్లాన్ చేసే డైట్లో 2 మీల్స్లో తప్పకుండా ఫైబర్ అనేది ఉండాలి. సో ఫస్ట్లో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఏంటి క్యాలిక్యులేట్ చేసుకొని తినాలా మనము BMI ఇది క్యాలిక్యులేట్ చేసుకొని. బట్ వన్స్ మనకు అలవాటు అయిపోయింది అనుకో, అదే ప్రాసెస్ ఒక 1 వీక్ చేసామనుకో, కొంచెం టైం కేటాయించి దెన్ అది అలవాటు అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మరి టేస్ట్ చేసేద్దాము. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే, సో ఇందాక టేస్ట్ అని ఉంది, ఎందుకంటే అంత మంచి అరోమా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎలా తయారు చేశారు ఏంటి అని చెప్పిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే డన్. టేస్టీ టేస్టీ పెసల కిచిడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పెసల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. పెసల కిచిడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ, నానబెట్టిన పెసలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెసల కిచిడి రెడీ.